ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఒక ముఖ్యమైన వైద్య పురోగతి చోటు చేసుకుంది. స్ట్రోక్ న్యూరో రీహాబిలిటేషన్ రంగంలో ఒక కీలకమైన ముందడుగుగా HCAH సంస్థ హైదరాబాద్లోని సువిటాస్ రీహాబిలిటేషన్ సెంటర్లో సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ అండ్ రికవరీని ప్రారంభించింది. తెలంగాణలో స్ట్రోక్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 20-30% మంది రోగులు ఇప్పుడు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు వారే ఉన్నారు. దీనికి నిశ్చల జీవనశైలి, ఒత్తిడి, ఊబకాయం, కోవిడ్ అనంతర సమస్యలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ పెరుగుతున్న అవసరాన్ని గుర్తించిన HCAH రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా, మానవ సంరక్షణను కలిపి అత్యంత వేగవంతమైన రికవరీని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో దాదాపు 146 కోట్ల జనాభాకు కేవలం 1251 స్ట్రోక్ రీహాబిలిటేషన్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. అంటే దాదాపు 1.17 మిలియన్ల మందికి ఒక కేంద్రం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కొరతను తగ్గించడానికి HCAH ఈ అధునాతన ల్యాబులను ప్రారంభించింది. తెలంగాణ తర్వాత ఢిల్లీ NCR, బెంగళూరు, ముంబై, కోల్కతాకు కూడా వీటిని విస్తరించనున్నారు. రోబోటిక్ ఖచ్చితత్వం, AI ఆధారిత థెరపీ ట్రాకింగ్, క్లినికల్ నైపుణ్యాన్ని కలపడం ద్వారా ఫలితాల ఆధారిత రీహాబిలిటేషన్ కోసం ఒక కొత్త ప్రమాణాన్ని HCAH నిర్దేశిస్తోంది. స్ట్రోక్ తర్వాత మొదటి 90 రోజులు రోగి కోలుకునే ప్రయాణంలో అత్యంత నిర్ణయాత్మక దశగా నిలుస్తుంది. Today on the World Stroke Day, where the slogan is every minute counts, we are taking this opportunity to make recovery fastest for everyone who is struck with stroke, head injury, spinal cord injury or any neurological problems. Today we are launching at our HCH Somajigoda Center, the first of its kind in Telangana, Center for Advanced Robotics and Recovery. This Center for Advanced Robotics will have exoskeletal and gait therapy robotics. It has neuromuscular stimulation for swallow therapy. It has upper arm robotics. It has hand robotics, and it has visual reality augmented robotics. All this robotics is going to enhance the conventional therapy which our experts are doing through protocols and data-driven science. All this will lead to fastest recovery for more and more people, which will make recovery, which will make rehabilitation much more affordable, because patients will recover fastest and go home as soon as possible. We believe that everyone has the right to recovery, and we believe that everyone wants to sit, stand, speak, swallow, walk and go home again. That's the message which we bring, that please spread the word for everyone who needs recovery. HCAH రోబోటిక్స్ అండ్ రికవరీ ల్యాబ్ వద్ద మా లక్ష్యం సాధ్యమైనంత వేగంగా కోలుకునేలా చేయడం మీద మాత్రమే ఉంటుందని HCAH ఇండియా సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు డాక్టర్ గౌరవ్ తుక్రాల్ తెలిపారు. ఈ పర్యావరణ వ్యవస్థలోని ప్రతి అంశం చికిత్సను వేగవంతం చేయడానికి రూపొందించబడిందని అన్నారు. రోబోటిక్ చికిత్స మెదడు మరిచిపోయిన విధులను తిరిగి నేర్చుకోవడంలో సహాయపడుతుందని, గతంలో ఎన్నడూ సాధ్యం కాని వేగంతో న్యూరోప్లాస్టిసిటీని మెరుగుపరుస్తుందని సీనియర్ కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ BSV రాజు తెలిపారు. ఈ అధునాతన కేంద్రం వైద్య సౌకర్యం కంటే ఎక్కువ. రోగులు మళ్లీ కూర్చుని, మళ్లీ నిలబడ్డానికి, మళ్లీ మాట్లాడడానికి, మళ్లీ మింగడానికి, మళ్లీ నడవడానికి అద్భుతమైన ప్రాంగణం. 29th అక్టోబర్ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ స్ట్రోక్ డే జరుపుకుంటున్నాం. ఈసారి థీమ్ ఇస్ చాలా క్లియర్, సింపుల్ బట్ ఎఫెక్టివ్, వేర్ వీఆర్ టెలింగ్ ఎవ్రీ మినిట్ కౌంట్స్, అంటే ప్రతి క్షణం ఇంపార్టెంట్ అని. ఇందులో వెన్ స్ట్రోక్, పక్షవాతం అంటామో సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్, సో సేవింగ్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ సేవింగ్ లైఫ్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ప్రివెన్షన్ చేయాలా. ప్రివెన్షన్ గోల్డెన్ రూల్స్, ఈటింగ్ హ్యాబిట్స్ బెటర్, ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్ రిమూవ్ చేసుకోవాలి, అన్వాంటెడ్ హార్మ్ఫుల్ యూజ్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ స్ట్రోక్ అయినప్పుడు దాన్ని రికగ్నైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. రికగ్నైజ్ చేసినప్పుడు మాటలో తేడా వచ్చినప్పుడు కానీ, మూమెంట్లో తేడా వచ్చినప్పుడు కానీ ఇమీడియట్గా హాస్పిటలైజేషన్ చేయడం ఇంపార్టెంట్. థ్యాంక్స్ టు ఆల్ ద అడ్వాన్స్మెంట్, హాస్పిటల్ విల్ సేవ్ లైఫ్స్. సేవ్ లైఫ్ తర్వాత నెక్స్ట్ వచ్చేది రికవర్ ఫాస్ట్. సో సింపుల్ థింగ్స్ ఏవైతే అంటామో, రోజు చేసే పనులు, మూమెంట్ కానీ, తినడం కానీ, మాట కానీ,
రెగ్యులర్గా ఉండే వాటిని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి స్పెషలైజ్డ్ టీమ్ ఉండాల్సింది, స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ ఉండాల్సింది, స్పెషలైజ్డ్ సెంటర్స్ ఉండాలి. దాంట్లోనే భాగంగా మేము ఈ సెంటర్ ఫర్ అడ్వాన్స్ రోబోటిక్స్ అండ్ రికవరీని ఈరోజు హైదరాబాద్ సోమాజిగూడ బ్రాంచ్లో లాంచ్ చేస్తున్నాము. ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే సేఫ్టీ ఫస్ట్ అనే థీమ్ తీసుకుంటాము, దెన్ ప్రిసిషన్ అంటే సూక్ష్మంగా ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అనే దాంట్లో, దెన్ రిపిటేషన్ అంటే ఏదైతే పర్ఫెక్ట్గా చేయాలనుకుంటున్నామో దాన్ని రిపీట్ చేయడం, ఆ రిపిటేషన్తో పాటు రిఫ్లెక్షన్ అంటే ఒక బ్యూటిఫుల్ రిపోర్ట్ వచ్చి ఆ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఆ ప్రోగ్రెస్కి మనం అనుకున్నట్టు ఉంటుందా, ఉన్నప్పుడు సెలబ్రేట్ చేయడము, లేనప్పుడు దానికి కావాల్సిన మార్పులు చేసి హోల్ మొత్తం థీమ్ అంతా ఏంటంటే ఫాస్టెస్ట్ రికవరీ పాసిబుల్ని అందరికీ ఇవ్వడం. ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా.